పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. కూటమి ప్రభుత్వ పాలనలో ముస్లింల సంక్షేమం బ్రహ్మాండంగా కొనసాగుతుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. రాష్ట్ర బడ్జెట్ లో మైనార్టీల అభివృద్ధికి కేటాయించిన 95% నిధులను పారదర్శకంగా ఖర్చు చేస్తామని చెప్పారు. ఇమాములు మౌజాన్లకు గౌరవ వేతనాల నిమిత్తం 50 కోట్లు విడుదల చేయడం జరిగిందన్నారు. రంజాన్ పర్వదినం పురస్కరించుకుని గుంటూరు ఆంధ్ర ముస్లిం కళాశాల ఈద్గాలో జరిగిన ప్రత్యేక నమాజ్ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ముస్లిం సమాజానికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ సామరస్యానికి, సహృద్భావానికి, కరుణ దాతృత్వానికి ప్రతీక అన్నారు. ఆకలి జయించడానికి రంజాన్ మాస కఠోర దీక్షలు దోహదపడతాయన్నారు. శుభాకాంక్షలు, ఈద్ ముబారక్. రంజాన్ అనేది అందరికీ తెలిసినటువంటి ఫుడ్ డ్రింక్స్ నుంచి ఫాస్టింగ్ ఏ విధంగా చేస్తామో కేవలం అది ఒక్కటే కాదు, అవి చేయటం వల్ల కొంత సహనం, ఆకలి బాధలు, అవి లేని వాళ్ళు పడేటువంటి బాధలు ఇవన్నీ తెలుస్తాయి. అయితే రంజాన్ అనేది ఇంతకంటే కూడా గొప్పమైనది. ఇది ఇందులో ఏ విధంగా ఫుడ్ వాటర్కి దూరంగా ఉంటామో, కోపానికి యాంగర్కి దూరంగా ఉండటం, సెల్ఫిష్నెస్ దానికి దూరంగా ఉండటం, పీస్కు దగ్గరగా ఉండటం, మనలో వ్యక్తిగత విభేదాలు ఉన్నా కూడా అవన్నీ మర్చిపోయి క్షమించగలగటం, మళ్ళీ అందరూ ఒకసారి కలిసి ఉండే విధంగా ఉండే ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం రంజాన్ ఇది. కాబట్టి ఇలాంటప్పుడు ప్రతి సంవత్సరం ఇది గుర్తు చేసుకుంటూ అందరితో కలిసి ఈ విధంగా గడపటం అనేది చాలా ఆనందదాయకం. ఏ మతమైనా కూడా చెప్పేది మంచి. సో అన్ని మతాల్లోనూ అది డిఫరెంట్ రూపంలో వస్తుంది. ఈ విధంగా రంజాన్ రూపంలో రావటం, ఇక్కడ ఈ ప్రాంతంలో ముస్లిం సోదరులు ఎక్కువగా ఉన్నారు, సోదరీమణులు, వాళ్ళతో గడుపుకోవటం ఆనందంగా ఉంది. ఒకటి మీరు పండగ పూట మనం రాజకీయాలు మాట్లాడకూడదు, అయినా కూడా గత 5 సంవత్సరాలు ఎక్కువ ముస్లిం సోదరుల గురించి ఆలోచించి ఒక పద్ధతి ప్రకారం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు. ఇమాములు వీళ్ళందరి మౌజన్లకి గౌరవ వేతనాలు తీసుకుంటే 50 కోట్ల రూపాయలు ఈరోజు బడ్జెట్లో పెట్టి రిలీజ్ చేస్తున్నారు. అవన్నీ గత 2-3 సంవత్సరాలుగా ఆగిపోయినటువంటి పరిస్థితులు. విదేశీ విద్యకు కానీ, అదేవిధంగా ఈ కార్పొరేషన్ పెట్టి కార్పొరేషన్కి పోయిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఒక 1000 కోట్లు ఎక్స్ట్రా బడ్జెట్లో పెట్టడం. యాక్చువల్గా రాత్రి పయ్యావుల కేశవ్ గారితో మాట్లాడుతూ ఉన్నాం. జనరల్గా ఒక ప్రభుత్వాలు బడ్జెట్ పెట్టినప్పుడు ఉన్నదానికంటే ఎక్కువ ఎస్టిమేట్ వేసి పెడతారు. ఏదో 1 లక్ష కోట్లు, 3 లక్షల కోట్లు పెట్టడం, లేదా అందులో 2-2.5 లక్షల కోట్లు ఖర్చు పెట్టడం, ఇలా జరుగుతుంది. రాత్రి వారు చెప్తా ఉన్నారు, బడ్జెట్లో పెట్టిన దానికి 95% వరకు కూడా మనం నిధులు పెట్టి ఇవి నిజంగా ఇచ్చే విధంగా మనం వర్కౌట్ చేశాము. ఇది చాలా మంచి పథకం, మంచి విధానం అని చెప్తా ఉన్నారు. సో ఆ దృష్టిలో చూసుకుంటే ఏదైతే సప్లైన్లో వీళ్ళకి కార్పొరేషన్లో పెట్టారో వీళ్ళందరికీ ఇప్పుడు నిన్న పొన్నూరు వెళ్తే అక్కడ షాదీఖానా 4 సంవత్సరాల నుంచి ఆగిపోయిందన్నారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మొదలు పెడితే అది ఆగిపోయింది. ఇక్కడ నిన్న కొంతమంది వచ్చి స్కూల్ ప్రహరీ గోడలు, ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి వీళ్ళన్నీ. వీటన్నిటినీ కూడా మళ్ళీ ఆ నిధులు కొంత తీసుకురావటం, కొంత CSR, కొంత మా శక్తి, ఇవన్నీ కలిపి సాధ్యమైనంత వరకు ముస్లిం సోదరులకి, సోదరీమణులకి చేయటానికే వచ్చాం మేము. అదే మా ప్రయత్నం.